కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ ని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ విధానాలు నచ్చి మద్దతిస్తే స్వాగతిస్తామన్న జీవన్ రెడ్డి పార్టీలో ఆధిపత్యం చలాయించాలని చూస్తే సహించబోనని అన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తల హక్కుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్నారు జీవన్ రెడ్డి. ప్రభుత్వ విధానాలు నచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చెప్పండి. నేను ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ప్రభుత్వ విధానం నుంచి మొత్తం చెయ్యి నేను వెల్కమ్ ఇట్. కానీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పంటున్నా. ఎవరైతే నిజమైన కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, వాళ్ళ కొరకైనా పోరాటం చేస్తా. కానీ సందులు దోచేటోళ్ళు మాత్రమే చేస్తుందో సహించలేదు. కాంగ్రెస్ మొత్తం పాలన ప్రజాకర్షితం ఎన్నడూ లేనంత ఇవాళ ఏదైతుందో ప్రజాభిమానం చూరగొంటుంది. అటువంటి అప్పుడు ఏదైతున్నదో నేను కూడా ఇంతగా అప్పు కూడా అయిపోతుందా చెప్పారు. అది అలాగే ఉన్నది. దశాబ్దాలకి పోరాటం చేస్తున్నాం. ఎవడు గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో, ఎవడు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో, తర్వాత పార్లమెంట్ కానీ ఎన్నడూ లేక కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడం ఏదైతున్నదో ఏ సాంద్రం బొందు అని చెప్పని నేను కూడా కొత్త తీరా చెప్పనుకుంటే మేమంత అమాయకులు కాదు అంటూ నేను. శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి కట్టుబడి ఉన్న రావణాసుడి 10 తలలు నరికిండు. రావణాసుడి 10 తలలు నరికిండు. నువ్వెంత నీకు ఒక్క తలకాయ ఉంది.